ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మనము అతి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం. సహజంగా ఈ టాపిక్ అనేది మీరు సహజంగా వినే ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది మనం చేపిస్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్‌గా నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. జ్యోతిష్యం క్లాసెస్. సో, జ్యోతిష్యం క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టీచింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు నేను ఏ మెథడాలజీలో టీచ్ చేస్తానో ఆ మెథడ్ మీకు చెప్పబోతున్నాను. సో, ఎవరికైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి మీరు తప్పకుండా ఈ కాంటాక్ట్ నంబర్‌లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడేంటంటే ముఖ్యంగా మనకి కేంద్రాలనేవి ముఖ్యమైన స్థానాలు. ఎందుకు ఈ ముఖ్యమైన స్థానాలు? అసలు దీనికున్న ప్రత్యేకత ఏంటి? అని మనం తెలుసుకున్నట్టయితే, ఈ కేంద్రాలనేవి ఎలా ఆపరేట్ అవుతాయి? ఏంటంటే ఇది డైరెక్ట్‌గా మనకి శరీరానికి కాంటాక్ట్ ఉన్న స్థానాలనమాట. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ లగ్నము, 4 స్థానము, 7 స్థానం, 10 స్థానం. ఇవన్నీ గూడా మనకి ఈ 4 భావాలు ఏదైతే ఉన్నాయో, ఈ 4 కేంద్ర స్థానాలు ఇవి 4 పిల్లర్స్ లాంటివన్నమాట. సో, మనకి ఇవేంటంటే మన డైరెక్ట్‌గా మన శరీరానికి సంబంధించిన సుఖాలన్నీ కూడా ఇదే ఇస్తుంటది. లగ్నము అంటే మన శరీరం. 4 స్థానం అంటే మన సుఖము. 7 స్థానం అంటే మనకి కలత్ర స్థానం. అంటే మనకి బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, తర్వాత మనకి కావాల్సిన జీవిత పార్ట్నర్ ఏవైతే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 7 స్థానం కింద చూస్తాం. అట్లాగే మనకి, మనకి ఉన్న 10 స్థానం ఏందంటే మన వృత్తి. సో, ఇవన్నీ గూడా మనకి చాలా ఇంపార్టెంట్. రోజువారీ జీవితంలో మనం వీటినే ఎక్కువగా మనం కన్సిడర్ చేసి చూస్తూ ఉంటామనమాట. కాబట్టి ఈ కేంద్రాలనేది ఎప్పుడు గూడా ఆహ్, ఒక్కొక్క ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అండర్‌స్టాండింగ్‌లో చెప్పడం జరిగింది. కొంతమందేంటంటే కేంద్రాల్లో పాపగ్రహాలుండడం మంచిది కాదు అని అంటాం. ఎందుకంటే ఇవి పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరంకి ఒక ఇప్పుడు పాప సంబంధం ఏర్పడిందనుకోండి. అప్పుడేమవుతుంది శరీరం హాని జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లగ్నానికి ఎప్పుడు గూడా పాపగ్రహాలతో లగ్నము ఈ ఈ కేంద్రాల్లో పాపగ్రహ సంబంధం ఉండకుండా ఉంటే చాలా మంచిది అని ఒక ఋషి అనేది మనకి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక ఋషి ఏం చెప్తారంటే మనకి లగ్నాల్లో మనకి కేంద్రాల్లో శుభగ్రహాలుంటే చాలా మంచిది అని అంటాడు. ఒకాయనేమో పాపగ్రహాలు ఉంటే చాలా మంచిదని ఒకాయన అంటాడు. ఒకాయన శుభగ్రహాలు ఉంటే మంచిదంటాడు. ఒకాయన శుభగ్రహాలే చాలా ఇంపార్టెంట్. పాపగ్రహాలు ఎప్పటికైనా మనకి పాపం చేస్తాయని జెప్పేసి. సో, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్‌లో మనకి ఋషులు వాళ్ళ అనుభవం మేరకు కొన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా గూడా వాళ్ళిచ్చే ప్రయారిటీ. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు గూడా ఒకదానికి ప్రయారిటీ ఇవ్వరు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ప్రాధాన్యత ఏ ఋషి దేనికిచ్చాడన్న దాన్ని బట్టే వాళ్ళ ఫలితం అనేది చెప్పడం జరిగింది. అట్లాగే మనకి గూడా కొన్ని ప్రాధాన్యతలుంటాయి. ఇప్పుడు మన జీవన శైలిలో ఇప్పుడున్న ఫాస్ట్ లివింగ్ లైఫ్‌లో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంతకుముందు ఋషి చెప్పినట్టుగా ఇప్పుడేంటి శుభగ్రహాలు రీతిలో వస్తే ఆయనేమంటాడు శుభగ్రహాలుంటే మనకన్నీ గూడా శుభాలు జరుగుతాయి. శరీరము సుఖం అనుభవిస్తుంది. శరీరం కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వాడన్నీ గూడా సుఖవంతంగా వాడన్నీ అనుభవించగలుగుతాడు. అనేది ఒక అండర్‌స్టాండింగ్ అన్నమాట. దీంట్లో ఏది కరెక్టు అని మనం చూసుకుంటే, మనకి పాపగ్రహాలు అవసరమే, శుభగ్రహాలు అవసరమే. ఎందుకంటే ఎవరి రీతిలో వాళ్ళ వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి పాపగ్రహ సంబంధం ఉంటే ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది. శుభగ్రహ సంబంధం ఉంటే ఇంకో బెనిఫిట్ అయితే ఉంటుందనమాట. కాబట్టి ఇది వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి అది మనం తీసుకోవాల్సుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాపగ్రహాలు ఉంటేనే మంచిది, లేకుంటే శుభగ్రహాలు ఉంటేనే మంచిదనేది మనం కళాఖండిగా మనం తీసుకోలేం. అది ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మన జ మన మన ఆలోచన తీరు ఎలా ఉంది? దాన్ని బట్టే మనం గ్రహాలు మనకిచ్చే ఫలితాలను మనం యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. గ్రహాలు గ్రహాలు మనకి ఫలితం ఇవ్వడంలో మనం యాక్సెప్ట్ చేసే విధానం గూడా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అందరూ ఒక విషయాన్ని ఒకటేలాగా తీసుకోరనమాట. కాబట్టి వాళ్ళు తీసుకునే పద్ధతి ద్వారానే వాళ్ళకి ఫలితం అయితే వస్తుంటుంది గానీ, వాళ్ళకి నిజంగా ఇది పాపగ్రహం ఉంటేనే మంచి, శుభగ్రహం ఉంటే మంచిదని
ఏ స్థానంలోనూ అట్లా ఫలితాలు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వాడి జీవన శైలి ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ జీవన శైలి ప్రకారమే ఈ గ్రహాలు వాడు తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది. అందుకోసం దీంట్లో ఒక సూక్ష్మమైన పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా దశమ స్థానం చాలా ఇంపార్టెంట్‌గా చూస్తాం. ఎందుకంటే అది కర్మస్థానం. సో వీడి వెనకాలున్న కర్మ ఎలాంటిది అనేది ముఖ్యంగా మనం చూడాలి. ఇప్పుడు కర్మని బట్టి వాడి యొక్క యాక్షన్ వాడి యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకు దశమ స్థానం ఇప్పుడు కేంద్రాల్లో ముఖ్యమైన స్థానం లాస్ట్‌లో వచ్చే స్థానం ఏదంటే 10వ స్థానమే. కానీ ఇది ఒకదానికి ఇప్పుడు ప్రతి కేంద్ర స్థానం ఇంకో దానికి కేంద్రం. ఇప్పుడు 10లో నుంచి 4వ స్థానం లగ్నం అవుతుంది. కాబట్టి ఇట్లా ప్రతీది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నము, దశమ స్థానం చాలా ఇంపార్టెంట్‌గా ఆపరేట్ అవుతాయి. ఒకదానికొకటి కేంద్రంగా అన్నీ కూడా అంతే. ఇప్పుడు 1కి 4 కేంద్రం అవుతుంది. 4కి 7 కేంద్రం అవుతుంది. అట్లా ఒక మనం తీసుకున్నా కూడా 1, 4, 10 ఎక్కడ ఏ యాంగిల్‌లో చూసినా అన్ని కూడా కేంద్రాలుగా ఉంటుంది. కాబట్టి కేంద్రాలు ఒకదానికొకటి పరస్పరంగా ఒక కా ఒక దాంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడేంటంటే వృత్తి బాగా ఉంటే గాని శరీరం సుఖపడదు. ఎందుకంటే 4వ స్థానం, దశమ స్థానం నుంచి 4వ స్థానం ఏమైంది? మనకు లగ్నమైంది. కాబట్టి శరీరం సుఖపడాలంటే మనం ఏదో ఒక వృత్తినైతే మనం చేయాలి. ఆ వృత్తి వల్ల వచ్చే మనకి ఇప్పుడు ఆ వృత్తి ఇది దేహం సుఖపడాలంటే అక్కడి నుంచి మళ్ళీ 4వ స్థానం. ఓకే. 4వ స్థానము శరీరం యొక్క సుఖము. తర్వాత 4 నుంచి 7 స్థానం. అంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు 4 స్థానం అంటే మనకి అన్ని 4 భావ కారకత్వాలన్నీ మనం తీసుకోవాలి. మనకి ఇల్లు గాని, వాహనం గాని, తర్వాత మనకి విద్య, మాతృ సంబంధం ఇవన్నీ కూడా 4 స్థానం నుంచి మనం చూస్తామనమాట. సో ఇవన్నీ సుఖం కలగాలంటే మనకేంది మన లైఫ్ పార్ట్నర్ మనకి బాగా ఉండాలి. ఈ లైఫ్ పార్ట్నర్ బాగా లేకపోతే ఇంట్లో ఎప్పుడు కూడా చికాకుంటే వీడు సంతోషంగా వెళ్లి వృత్తి చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఏర్పరచుకొని కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది గ్రహాల విషయానికొస్తే ఎవరి అండర్‌స్టాండింగ్‌లో అది చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు ఋషులు అందుకోసమే భిన్నాభిప్రాయాలనేది ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ఆలోచన స్థితి బట్టే ఇవి ఆపరేట్ అవుతుంటాయి గానీ వేరే రకంగా ఆపరేట్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఎవరికైతే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు స్క్రోలింగ్‌లో నా నంబర్ కూడా అవైలబుల్ ఉంటుంది. జాతకం కన్సల్టేషన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. నమస్కారం.